నిన్న జగనన విద్యా కానుక ఆండ్రాయిడ్ యాప్లో పంపిణీ చేసేటప్పుడు చాలామంది టీచర్స్ చాలా అవస్థలు పడడం జరిగింది. అంటే బయోమెట్రిక్ డివైజ్లో కానీ ఐరిస్లో కానీ నెట్ సరిగా రాకపోవడం, సో సర్వర్ ఎక్కువ లోడ్ అయి ఉండడం, సో మన మొబైల్ నుంచి హాట్స్పాట్ ఇవ్వడము, అది కూడా నెట్ సరిగా తీసుకోలేకపోవడము, ఇలా కొన్ని సమస్యలతో మనం వస్తువుల్ని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినాం. అయితే ఇప్పుడు మన మొబైల్లోనే మనం వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. సో మనకు మన మొబైల్లో నుంచి వీటిని ఇవ్వడం కోసం మొదటిగా మన మొబైల్లో 2 యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే మెయిన్గా దీనికి మనకు బయోమెట్రిక్ వేసేటువంటి డివైస్ కావాలి. సో మీ ఊర్లో ఉన్నటువంటి వాలంటీర్ల దగ్గర స్టార్టెక్ కానీ మంత్రా కానీ డివైజెస్ ఉంటాయి. సో మీరు తీసుకోవచ్చు. సో ఒకవేళ మన దగ్గర మంత్రా డివైజ్ మనకు ఎవరైనా ఇస్తే మంత్రా డివైజ్ కోసం మనం ప్లేస్టోర్లో మంత్రా ఆర్డి సర్వీస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మనము మంత్రా ఆర్డి సర్వీస్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు రావడం జరుగుతుంది. సో ఆ యాప్ ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మంత్రా ఆర్డి సర్వీస్ అనే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మంత్రా డివైస్ ద్వారా మనం వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో కొందరి వాలంటీర్ల దగ్గర మంత్రా డివైస్ ఉండొచ్చు, కొందరి దగ్గర స్టార్టెక్ అనే డివైస్ ఉంటుంది. స్టార్టెక్ అనే వాళ్ళు ఇంకొక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే APCLFM 220U అనే ఒక యాప్ ఉంటుంది. ఇది కూడా బయోమెట్రిక్ సంబంధించింది. సో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మంత్రా ఉన్న వాళ్ళైతే మంత్రా ఆర్డి సర్వీస్ యాప్ని, అలా లేకుండా ACPL-FM 220U అనే డివైస్ ఉన్నవారు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం నెక్స్ట్ జగనన్న విద్యా కానుక యాప్ను మన మొబైల్లో ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మన స్కూల్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. సో ఇలా మన స్కూల్ యొక్క లాగిన్తో ఓపెన్ అయిన తర్వాత జగనన్న విద్యా కానుక మరియు టెక్స్ట్ బుక్స్ ఇవి ఎలా మనము డిస్ట్రిబ్యూట్ చేయాలో మీ అందరికీ తెలిసిందే. సో ముందుగా మనం యొక్క మొబైల్లో బయోమెట్రిక్ డివైస్ పనిచేస్తుందో లేదా తెలుసుకోవడం కోసం కింద డౌన్లో బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ ఉంది. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి ACPL-FM 220U ఆర్డి సర్వీస్గా మంత్ర సర్వీస్ అని మనకు ఆప్షన్ అడుగుతుంది జరుగుతుంది. సో మీ దగ్గర ఏ డివైస్ ఉంటే ఆ డివైస్ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు డివైస్ను కనెక్ట్ చేయమని అడుగుతుంది. సో ఈ డివైస్ని కనెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ముందు మొబైల్కి మీ యొక్క ఛార్జర్ పిన్ దగ్గర డివైస్ యొక్క పిన్ పెట్టిన వెంటనే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ప్రతి మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అడిషనల్ సెట్టింగ్స్లో డౌన్లో OTG కనెక్షన్ ఉంటుంది. సో ఆ OTG కనెక్షన్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కానర్ దగ్గర ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు ఇక్కడ మీకు డివైస్ కనెక్ట్ అని చెప్పి ఆ బయోమెట్రిక్ డివైస్ యొక్క బల్బ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బయోమెట్రిక్ డివైస్ యొక్క ఫింగర్ వేలు పెట్టే రెడ్ కలర్ వెలుగుతుందో అప్పుడు మన డివైస్ యాక్టివేషన్లో ఉన్నట్టు. ఇప్పుడు జనరల్గా ఇంకా JVK కిట్లోకి వెళ్ళి క్లాస్ సెలెక్ట్ చేసుకొని సో మనకు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారి యొక్క మదర్ యొక్క అథెంటికేషన్ తీసుకొని మనము ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అమ్మాయిని తీసుకొని సో మన బ్యాగ్ బెల్ట్ అన్నీ ఇస్తే అన్ని టిక్ మార్క్ తీసుకొని ఇక్కడ బయోమెట్రిక్ అని ఉంటుంది. సో బయోమెట్రిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక మనము బయోమెట్రిక్ వేసుకొని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.